నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. మనం ప్రస్తుతం బీజేపీ స్టేట్ భవన్ నాంపల్లిలో ఉన్నాము. సత్య చౌదరి బీజేపీ స్పోక్స్ పర్సన్ గారితో ఉన్నాము. మేడం చెప్పండి, 6 గ్యారంటీలు అన్నారు, చాలా లేట్ అవుతున్న పరిస్థితి గ్యారంటీలు కూడా, దీనిపైన మీరేమంటారు? అంటే నేను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఏదైతే కుప్పు మేస్త్రి అని చెప్పి తన నోటితోటే చెప్పినటువంటి ఘనత, అంటే అంత గొప్ప మనసు కూడా ఉండాలి రేవంత్ రెడ్డి గారికి. అంత గొప్పగా చెప్పుకోవడమే కాదు, అంత గొప్పగా పాలన కూడా ఉండాలి. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడే మేము చెప్పాము ఇస్ ఎ ఫెయిల్యూర్ గ్యారెంటీస్, ఇవి అమలు కాని గ్యారెంటీలు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గమనించుకొని దృష్టిలో పెట్టుకొని అందరితోటి దాన్ని చర్చించి మాత్రమే మనం అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్లో ఏదో ఒక స్ట్రెంత్ కోసం అని చెప్పి, ఓటు బ్యాంకింగ్ కోసం అని చెప్పి హామీలు అడ్డగొలిగిచ్చి ఈరోజు ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ళ దాడులు కావచ్చు, పసిపిల్లల కిడ్నాప్లు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఫెయిల్యూర్ అన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవాల్సింది ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డి గారి మీద. కిడ్నాప్లు కూడా బాగా జరుగుతున్న పరిస్థితి, అంటే ఆడపిల్లల్ని ఎత్తుకపోతున్నారు, కారణం ఏంటి మేడం? కారణం అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏదైతే మనకు ఉన్నటువంటి శాంతి భద్రతలు కానీ మనకున్న వ్యవస్థను పెంచుకోకపోవడం, దాని రిక్రూట్మెంట్ అన్నది చేయకపోవడం. ఈరోజు పోలీస్ వ్యవస్థ అన్నది ఎంతో బాధ్యతతో ఉన్నటువంటి ఒక వ్యవస్థ. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్స్ని కానివ్వండి, ఎవరినైనా గౌరవం లేకుండా, వాళ్ళకి ఏదైతే నిధులలో వాళ్ళకి కావాల్సినటువంటి స్ట్రెంత్ ఇవ్వకుండా, వాళ్ళు ఏదైతే చేసుకోవాల్సిన బాధ్యతలు వాళ్ళకన్నీ కూడా పక్కన పెట్టి వీళ్ళ ప్రోటోకాల్ కోసం మాత్రమే ఈరోజు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పనిచేసేలాగా ప్రేరేపించడం ఒక సీఎం అయి ఉండి. ఎందుకంటే ఈరోజు పిల్లలకి భద్రత ఇవ్వలేని ఒక సీఎం అమెరికాకి ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. సో అమెరికా ఎప్పుడైతే మనకు ఎప్పుడూ పెట్టుబడుల మీద మనం బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నామో అని చెప్పుకోవడమే తప్ప, ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, ముఖ్యంగా మహిళలకు కానీ ఈరోజు ఆడపిల్లల భద్రత లేదండి. 6 నెలల పిల్లని, 10 నెలల పిల్లల్ని అత్యాచారం చేసి చంపుతుండే ఏం గాడులుగా వస్తుంది ఈరోజు రాష్ట్ర గవర్నమెంటు. అసలు డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నారు, ఇంకా ఉన్నటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది ఈరోజు అంటే ఇంత దారుణంగా అడ్డగోలు మాటలకే పరిమితమైంది రేవంత్ రెడ్డి గారి పాలన. ఎందుకంటే మనం చూస్తున్నాము, నేను కళ్ళు మూసుకొని అవినీతి చేయకుండా ఒక 6 నెలలు ఓగబడితే నేను ఎన్ని కోట్లనే తీసుకొస్తాను బరాబర్ పబ్లిక్గా మన మీడియా ముందే చెప్తున్నాడు. అంటే ఇది అసలు ఎక్కడికి దారి తీస్తుంది? ఒక సీఎం అయ్యండి ఇంత బాధ్యతాయుతంగా, బాధ్యత లేకుండా ప్రవర్తించడం, బాధ్యత లేకుండా మాట్లాడము, బహిరంగ సభలలోనే ఇంత బహిరంగ నువ్వు చెప్తున్నావు అంటే నిజంగా నీకు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లతో ఎంత అవినీతికి వెళ్తున్నావు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్న రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎక్కడ చూసిన ప్రోటోకాల్ని అసలు మిస్యూజ్ చేస్తున్నారు. అసలు ఒక సీఎం అయినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు తన కుటుంబ సభ్యులతోటి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈరోజు మా కిషన్ రెడ్డి గారిని కానీ, మా మంత్రులే కానీ, మా ఎమ్మెల్యేలను చూస్తే కుటుంబాలను పక్కన పెట్టేసి ప్రజల కోసం వర్షం వచ్చినా, కరోనా వచ్చినా, ఏదొచ్చినా, ఏ విపత్తు వచ్చినా కూడా కుటుంబాలకి టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రజల సేవలలో ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూస్తే మాత్రం ఏ సభలోకి వెళ్ళినా మనవడని ఉంటాడు, లేకపోతే మనవడితో టైంపాస్ చేస్తుంటాడు. ఒక రాష్ట్ర సీఎం కదండి తన కుటుంబానికి సీఎం అంత టైం ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎక్కడ టైం ఇస్తున్నారు? అసలు వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇస్తున్నారా? ప్రజా దర్బార్ అని చెప్పి 3 రోజులు ముచ్చట చేసింది రేవంత్ రెడ్డి కాదా? చెప్పమనండి. ఈరోజు ప్రజా దర్బార్ నడుస్తుందా? అసలు అక్కడ వినతి పత్రాలు ఎక్కడున్నాయి? ఈరోజు చెత్త డబ్బాలలో మనం మీడియా మిత్రులు చూపించంగా మనం చూసాము. కానీ దాని మీద ఎట్లాంటి స్పందన అన్నా అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కానీ, సీఎంఓ కానీ, సీఈఓ కానీ ఎవరన్నా దానికి సమాధానం చెప్పడం జరిగిందా? నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకు బుద్ధి జ్ఞానం మా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు రానున్న కాలంలో మీ పార్టీని ఎలాగూ ఏమంటారంటే గతం అన్న చెప్పుకునేలాగా మీరు ఏదైతే వరదల్లో కలిసిపోయిన వరద బాధితుల్లాగా మీ పార్టీ అవ్వబోతుంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కాదు, ఒక్క గ్యారెంటీ అని మీరు నిరూపించుకోవాలని కోరుతున్నా. అలాగే చూసుకుంటాం మేడం, మహాలక్ష్మి పథకం ఏదైతే 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం అని పెట్టారు, దాంట్లో ప్రతి మహిళకు 2500 రూపాయలు అన్నారు. మరి అది కూడా ఇవ్వని పరిస్థితి, దీనిపైన ఏమంటారు? దాని మీద కూడా నేను అదే చెప్తున్నా అండి, ఆడవాళ్ళ గురించి పథకాలు పెట్టి అడ్డగోలుగా స్కాములు చేస్తుంది రేవంత్ రెడ్డి. ఈరోజు మహిళల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు మహిళలకు భద్రత లేదు. మహిళలకి మేము ఇది ఇచ్చేస్తున్నాము అని చెప్పడము, అది ఎంతవరకు అంటే దాదాపు ఒక 10% ఇచ్చి మేము 100% చేసామని చెప్పి మీడియాలో
మొత్తం టామ్ చేసుకోవడము, మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఈరోజు పబ్లిసిటీ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు. రాష్ట్రంలో మనం చూసాం, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు, మీడియా వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కాదు. ఈవెన్ ఎక్కడన్నా ఒక మీడియా సమావేశం పెడితే విలేకరులు అడిగే క్వశ్చన్ కూడా వాళ్ళని బెదిరించేవాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రి చూసి మీడియా పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినట్టు పోస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి అభివృద్ధి అన్నది జరగలేదు, ఎలాంటి పథకాల అమలు అన్నది జరగట్లేదు. ఎక్కడ చూసినా కానీ 10%కి మాత్రమే పరిమితమైంది 6 గ్యారెంటీలు. రానున్న రోజుల్లో మరి మీ కార్యాచరణ ఏంటి? ఇవి ఎట్లాగో ఆరు గ్యారెంటీలు పూర్తి కాని పరిస్థితి, ఇప్పటివరకు ఇవ్వని పరిస్థితి, దీని మీద మీరు ఏ విధంగా మీ నిరసనలు తెలియజేయబోతున్నారు? మేము ఒకటేనండి, మా భారతీయ జనతా పార్టీ గతంలోకి ఇప్పటికీ మేము 8 మంది పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి రోజు కలుసుకోవడం జరిగింది. మేము ఏ రోజు అయినా కూడా మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఏ బాధ్యతలు ఫోన్ చేసినా అందుబాటులో ఉండే ఏకైక నాయకులు ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, లీడర్లు. ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గొంతెత్తి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద మేము పోరాడుతున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు ఎంతవరకు అమలైనాయో ఒక వినతి పత్రం అన్నది ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము చెప్తున్నాము, మేము కార్యవర్గ సమావేశాలు పెడతాము, మేము గెలిచామని చెప్పి మేము ఈరోజు ఇళ్లలో కూర్చోలేదు. మా ఎంపీలు ప్రతిరోజు బాధ్యతల దగ్గరికి వెళ్తున్నారు, పబ్లిక్లో ఉంటున్నారు, పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటున్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క పై స్థాయి నాయకుల దాకా ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. 10-11 గంటల వరకు మా రాష్ట్ర అధ్యక్షులు ఆఫీస్లోనే ఉంటున్నారండి. ఈరోజు సీఎం ఉన్నాడు, ఒకసారి చూపిమనండి. మా దగ్గర ఆన్ రికార్డు ఉంది, వాళ్ళ దగ్గర రికార్డు ఉంటే తీయమనండి. ఈరోజు మా ఎంపీలందరూ కూడా ఎక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో వర్షాకాలం ఇప్పుడు వచ్చింది, ఇలాంటి వర్షాకాలం రైతులకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అందుబాటులో ఉంటున్నారు. మరి వీళ్ళ నాయకులు అందుబాటులో ఉన్నారు, అడగమనండి. ఈరోజు ఇప్పుడు మనం కరీంనగర్ తీసుకుంటే, ఖమ్మం తీసుకుంటే, ఎక్కడ తీసుకున్నా కూడా ఈరోజు రైతులు ఏదైతే ఖరీదు నాటుకునే సీజను ఇట్లాంటి వచ్చే వర్షాలలో ఏ నాయకుడన్నా వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు ఈ గవర్నమెంట్కి లేదు, ఈ నాయకులకు బుద్ధి లేదు. ఫస్ట్ త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు రుణమాఫీ కూడా జరుగుతుంది. మరి ఏ విధంగా మీరు పార్టీతో ఢీ కొట్టబోతున్నారు ఎలక్షన్స్లో? 100% అండి. ఇప్పుడు ఏదైతే లోకల్ బాడీకి మేము అన్నది మేము చాలా చర్చలు జరుపుకుంటున్నాం. మేము చాలా అంటే ప్రజలలో ఏదైతే కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది మాకు ప్రజానాడి తెలుసు కాబట్టి, భారతీయ జనతా పార్టీ ప్రజలలో ఉండే పార్టీ కాబట్టి మేము ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. మా కార్యాచరణలు కూడా అలాగే ఉండబోతున్నాయి. ఈరోజు మన బిఎల్ సంతోష్ గారు, మా సంఘటన మంత్రి, రాత్రి వచ్చి అంటే ఎలా పనిచేస్తున్నారు, అందరూ యాక్టివ్గా ఉన్నారా లేదా, సమస్యల మీద ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు గత 10 ఏళ్ళు వెనుకబడిపోయినటువంటి పరిస్థితులలో మళ్ళీ పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మాకు వద్దు అని చెప్పి నెల రోజుల్లోనే వాళ్ళకి 100 రోజుల్లోనే తెలిసిపోవడం జరిగింది. ఇప్పుడు రానున్న కాలంలో కూడా భారతీయ జనతా పార్టీకి అత్యంత మెజారిటీని రావడం అనేది జరుగుతుంది. 6 గ్యారంటీలు అవన్నీ స్కామ్లు చేయడానికి తప్ప త్వరితగతిన ఒక్క పథకం కూడా పూర్తి చేయట్లేదు, అన్నీ లేట్ అవుతున్నాయి. రుణమాఫీ కూడా 3 విడతలుగా రుణమాఫీ చేస్తున్నారు. అదే ఆడపిల్లల కిడ్నాప్లు కూడా పెరుగుతున్నాయి. రోజు రోజుకి రాష్ట్రంలో ఆడవాళ్ళపైన దాడులు, రేపులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రక్షణ లేదు మహిళలకి. దీంతో పాటు సరైన విధంగా ప్రభుత్వం నడవడం లేదని అంటున్నారు సత్య చౌదరి గారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురాలోకల్.